వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తమ్ముళ్ళు అయితే ఫస్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ జాయిన్ అయ్యారు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో. ఈ రోజు అయితే కెరియర్ ఫేర్ జరిగింది. అసలు ఎలా అయింది వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. ఎలా అనిపించింది ఆ కెరియర్ ఫేర్ అన్న? ఒకసారి ఆ కెరియర్ ఫేర్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 90% మొత్తం సివిల్ ఇంజనీరింగ్ కంపెనీసే, ఇండస్ట్రియల్ మామూలుగా ఒక 20-30% ఉంటాయి. నాకున్న స్కిల్స్ ని బట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే బట్టి వాళ్ళకి ఎటువంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఆ సాఫ్ట్వేర్స్ మనకున్నాయా లేవా అవి మనం అవి తెలుసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందా అనేది ఫస్ట్ అది అడిగింది నాకు. ఎఫ్ఈ ఉందా లేదా అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మన యూజువల్ లో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ పైన బేస్ పైన చాలా కంపెనీస్ ఉన్నాయి. స్ట్రక్చరల్ లోనే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళలో వచ్చేసి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ వస్తా నమ్మకం ఉంది. సో దానికి కొంచెం ప్రిపేర్ అవ్వాలి.